I am Dr. Haridevarai Chaudhary, working as a professor at a medical college. ఇవాళ మనకి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే టుడే ఇస్ వరల్డ్ హెల్త్ డే, అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదో ఒక థీమ్తోనే వస్తుంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇది ఫస్ట్ 1950లో స్టార్ట్ అయిందండి. ఇది 1950లో ఏంటంటే నో యువర్ హెల్త్ సర్వీసెస్, అంటే మీకు అందుబాటులో ఉన్న హెల్త్ సర్వీసెస్ గురించి మీరు తెలుసుకోవాలనే ఒక అవగాహనతో స్టార్ట్ అయిందనమాట 1950లో. అసలు ఫస్ట్ వరల్డ్ హెల్త్ డే అనేది స్టార్ట్ అయింది 1948లో అండి. అయితే ఏమైందంటే అప్పుడు మాత్రం ఫస్ట్ ఇట్ వాజ్ ఆన్ జూలై 22. కానీ ఏంటంటే ఈవెన్ ద స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలని దాన్ని ఏప్రిల్ 7కి మార్చారనమాట వరల్డ్ హెల్త్ డే 1949 నుంచి. సో 1950లో ఫస్ట్ ఒక థీమ్ తీసుకొచ్చారనమాట, నో యువర్ హెల్త్ సర్వీసెస్ అని. ఇప్పుడు ప్రెసెంట్ ఇవాళ 2025 ఇవాళ థీమ్ ఏంటంటే హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫీచర్స్. అంటే మెయిన్లీ దిస్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. అంటే పిల్లలు బై బర్త్ నుంచి ఆరోగ్యంగా ఎట్లా ఉండాలా, అది అటు మదర్ కేర్ తీసుకోవాలా, అటు పిల్లలకి ఆరోగ్యంగా ఎట్లా మదర్ కేర్ తీసుకునేటట్లు, మళ్ళీ డాక్టర్ దగ్గర ఎట్లా ప్రతి చిన్నదానికి కూడా డాక్టర్ని విజిట్ చేస్తూ కన్సల్ట్ చేస్తూ వాళ్ళకి మంచి బ్రైట్ హెల్త్ అండ్ ఫ్యూచర్ ఉండేటట్లు చేయాల్సిన బాధ్యత ఉందన్నట్లు. సో ఈ థీమ్తోనే వచ్చిందనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దిస్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మెయిన్లీ మెటర్నల్ హెల్త్ అండ్ ద చైల్డ్ హెల్త్ అండ్ ఆల్సో ద చిల్డ్రన్ సైకలాజికల్ హెల్త్ కూడా వాళ్ళది బాగుండాలనే ఉద్దేశంతో, అంటే అటు మెంటల్లీ కూడా దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్ చిల్డ్రన్. సో అంటే మనకు తెలుసు, అంటే జనరల్గా హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మెరీలీ అన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ అంటాం అనమాట. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్ విచ్ ఈస్ గివెన్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే మనకి వాళ్ళు ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్ మూమెంట్లో కూడా ఎవ్రీథింగ్ దే షుడ్ బి పర్ఫెక్ట్, సైకలాజికల్గా అన్ని విధాలు అనమాట. అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే ఏదన్నా మనము ఏదన్నా నీరసంగా టయర్డ్ అయిపోయి మనము ఏదో ఆలోచిస్తూ ఉన్నా కూడా అది కూడా మనకి ఒక డిసీజ్ కిందనే కన్సిడర్ చేస్తాం అనమాట. సో యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అనమాట మనకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనకి ఇప్పుడు అటు మదర్ ప్రెగ్నెన్సీ ఉన్న కాడి నుంచి చైల్డ్ మొత్తం హెల్త్ వరకు కూడా అంత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ థీమ్తో మనం స్టార్ట్ చేసినాం అనమాట ఈ ఇయర్. సో పర్టికులర్లీ మనం చిల్డ్రన్ ఎందుకంటామంటే ప్రతి ఈవెన్ ఎనీ డిసీజ్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. వాళ్ళకి చిన్నప్పుడే మనకు మంచిగా అవగాహన అనేది ఇస్తే వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు అదే ఆ మంచిదాన్నే వాళ్ళు అవలంబించుకుంటా అదే హ్యాబిట్గా వాళ్ళు చేసుకొని వాళ్ళకి మంచి హెల్త్ అండ్ వెల్త్ డెవలప్మెంట్ ఉండేటట్టు చూస్తుంటారు అనమాట. అంటే ఈ 1950 నుంచి వరల్డ్ హెల్త్ థీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చిల్డ్రన్ హెల్త్ మీద చాలాసార్లు థీమ్స్ వచ్చినాయి అనమాట. దిస్ నాట్ ద ఫస్ట్ టైం అనమాట. 1951లో కూడా చైల్డ్ హెల్త్ మీద దే హ్యాడ్ గివెన్ ఎ థీమ్ అనమాట. సో అట్లా మనకి ఏంటంటే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎనీ డిసీజ్ కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఫస్ట్ మనము బ్రషింగ్ అనేది నేర్పిస్తాం. అదేంటి అదే వాళ్ళకి అవగాహన అయిపోయి అదే వాళ్ళకి హ్యాబిచువల్ అయిపోయి స్లోగా ఏమైందంటే వాళ్ళకి డైలీ మనం ఎడ్యుకేషన్ కూడా చేస్తుంటాం చిల్డ్రన్కి. రోజు పొద్దున రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, బ్రష్ చేసుకుంటే మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఏమైందంటే చిల్డ్రన్ వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ నైట్ బ్రషింగ్ అని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమైంది వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పళ్ళు పుచ్చిపోవటం కానీ, చిగుళ్ళ నుంచి రక్తం రావటం కానీ, అంటే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏమి తినకుండా, అంటే జంక్ ఫుడ్స్ అవి కాకుండా, సో ఇట్లా వాళ్ళకి హ్యాబిట్లో ఏమైందంటే దే గో ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ వే. అంటే ఎనీ హార్మ్ఫుల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ కూడా వాళ్ళు దూరం పెడతారనమాట. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవగాహన వచ్చింది. ఇదే ఏమైందంటే చూసి పేరెంట్స్ కూడా మారే అవకాశం ఉంటుంది అనమాట. అరే పిల్లలు ఇంత బాగా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఈ విధంగా వాళ్ళు ఉన్నారు, సో మనం కూడా అదే డైట్ హ్యాబిచుయేట్ చేయాలని చెప్పి. సో ఇది రెగ్యులర్గా అయిపోతే మాత్రం
ఇట్లా నడుస్తూ ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు మనకేంటంటే హెల్దీ ఫ్యామిలీ లీడ్స్ టు వెల్దీ ఫ్యామిలీ అంటాం. అంటే ఎవరైతే ఫ్యామిలీలు అందరూ ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం ఏంటి, అందరూ కష్టపడి సంపాదించుకోవచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళది ఏంటంటే వెల్త్ బాగుంటుంది వాళ్ళకి. అంటే అందరూ సంపాదించుకునే ఆరోగ్యం ఉంటుంది అనమాట వాళ్ళందరికీ. ఎప్పుడైతే ఇంట్లో ఒక్కళ్ళకన్నా సరే అనారోగ్యంగా ఉన్నారంటే టోటల్ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ స్టెప్ ఆఫ్ మూమెంట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అందుకే మనం జనరల్ చెప్తూ ఉంటాం, ఎవ్రీ వన్ షుడ్ గో ఫర్ రెగ్యులర్ చెకప్స్ అని చెప్పి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు అంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చెకప్స్ అంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, మన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ పీపుల్ 21-22 ఇయర్స్కే జాబ్స్ మొదలు పెడుతున్నారు. సో వాళ్ళు ఏంటి, రెగ్యులర్ ఎక్స్పోజర్ టు బ్లూ స్క్రీన్, అంటే ఎక్కువ ఈ మొబైల్కి, ట్యాబ్స్కి, ల్యాప్టాప్స్కి, కంప్యూటర్స్కి అలవాటు అయిపోయి వాళ్ళకి ఏంటంటే అంటే ఆల్మోస్ట్ డైలీ మోర్ దెన్ 10 to 15 అవర్స్ దే విల్ బి వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. సో ఆ బ్లూ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే, బ్లూ స్క్రీన్ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది, కళ్ళు దెబ్బతింటున్నాయి చిన్న చిన్నగా. తర్వాత అట్లానే కూర్చొని కూర్చొని బాడీ కూడా ఒబేసిటీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి స్లోగా బీపీ, తర్వాత డయాబెటీస్ ఇనిషియల్ స్టేజెస్, ఇట్లా వాళ్ళకి ఏమవుతుంది, హెల్త్ అంతా వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ పొల్యూషన్ అంటాం అనమాట. అంటే మనం మామూలుగా చూసే బయట పొల్యూషన్లో చూస్తే మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇవన్నీ రెగ్యులర్ మనం వాటి చుట్టూనే మనం తిరుగుతూ ఉంటాం. అది కాకుండా ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే పబ్లిక్ చాలా మంది సెల్ఫ్ పొల్యూటెడ్ అవుతున్నారు. అంటే సెల్ఫ్ పొల్యూషన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద టొబాకో పార్ట్. సో టొబాకోకి బాగా అలవాటు పడిపోయి ఆ విధంగా మనకి అనారోగ్యం తెచ్చుకుంటూ, దానివల్ల ఆ ఎక్స్పోజర్ వల్ల ఈవెన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. కొంతమంది టొబాకో స్మోకింగ్ వల్ల, ఆ గుట్కా చ్యూవింగ్ వల్ల, సో ఈవెన్ మనకి యాడ్స్ కూడా అట్లానే వస్తున్నాయి అవన్నీ. సో ఈవెన్ వాటి మీద రాసి ఉన్నా సరే స్మోకింగ్ చెయ్యొద్దు, దీనివల్ల హానికరం, క్యాన్సర్ అన్నా సరే పబ్లిక్ తీసుకుంటానే ఉన్నారు బికాస్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ రీజన్స్. అది మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, అందరూ చేస్తున్నారు టొబాకో అనేది, స్మోకింగ్ అండ్ చ్యూవింగ్ గుట్కా అండ్ ఆల్. సో నెక్స్ట్ కామన్ థింగ్ ఏంటంటే, మోస్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఈ జనరేషన్లో జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడుతున్నారండి పబ్లిక్. ఆ జంక్ ఫుడ్స్లో ఏంటంటే ఎక్కువ మైదా అనేది ఉంటుందండి, విచ్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ఫుడ్ మెటీరియల్. ఆ మైదా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈవెన్ బిస్కెట్స్ కూడా మైదాతోనే తయారవుతాయి. మనకి ఈ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫుల్లీ మైదాతోనమాట. సో అదేమైంది, మనకి రెగ్యులర్ హ్యాబిట్ అవటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి ఈవెన్ మనకి ఏంటంటే అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వాటి వల్ల. మైదా ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఫుడ్. ఈవెన్ మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఈ మనకి ప్యాకేజింగ్ ఫుడ్స్ అని వస్తాయండి. అంటే ప్యాకేజింగ్ ఫుడ్స్ ఏంటంటే అందులో యాక్చువల్గా ప్రిజర్వేటివ్స్ అని యాడ్ అవుతాయి అనమాట. సో అవి ఆ ప్రిజర్వేటివ్స్ కూడా విచ్ కంటైన్స్ కెమికల్స్ ఆర్ మోర్ డేంజరస్, విచ్ కెన్ లీడ్ టు క్యాన్సర్ అనమాట. సో అట్లానే సో అండ్ కొంతమంది ఏంటంటే డియోడ్రెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారండి. అంటే డియోడ్రెంట్స్ ఏంటంటే అందులో కెమికల్స్ ఉంటాయి. సో ఆ బాడీ స్ప్రేలో ఏమైందంటే ఆ కెమికల్ స్కిన్ అబ్జర్వ్ చేసి లోనికి వెళ్ళిపోయి అది లాంగ్ టర్మ్లో ఏమైందంటే ఆ కెమికల్స్ ఆల్సో కెన్ లీడ్ టు క్యాన్సర్ అనమాట. ఇట్లా మనకి సెల్ఫ్ పొల్యూట్ అవుతున్నాం మనం ప్రతి ఒక్కటి. సో మనం అదే చెప్తుంటాం పిల్లలకి కానీ ఎవరికైనా సరే, లెస్ ఎక్స్పోజర్ టు దీస్ థింగ్స్. అండ్ ఆల్సో ఇవాళ రేపట్లో మొబైల్స్ అవన్నీ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఈవెన్ నిద్రపోయేటప్పుడు కూడా మొబైల్స్ పక్కనే పెట్టుకుంటున్నారు, రేడియేషన్. ఈవెన్ వైఫై ఈజ్ ఆల్సో ఏ బిగ్ రేడియేషన్ యాక్చువల్లీ. సో లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే దిస్ ఆల్ లీడ్ టు క్యాన్సర్. అండ్ ఈ రెగ్యులర్ ఎక్స్పోజర్ ఆఫ్ దిస్ మొబైల్స్ అండ్ ట్యాబ్స్ వల్ల ఏమవుతుందంటే స్లోగా నర్వ్ డ్యామేజ్ కూడా జరుగుతుంటుందండి. సో వాళ్ళకి మెమరీ లాస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంటాయి. సో మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే లెస్ యూజ్ ఆఫ్ దీస్ గ్యాడ్జెట్స్, ఐదర్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ద ట్యాబ్స్ ఆర్ ద ల్యాప్టాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మ్యాక్సిమం మనకి యాక్చువల్లీ ఐడియల్ థింగ్ ఏంటంటే 1 to 2 అవర్సే చూడొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ మోర్ దెన్ 10 to 12 అవర్స్ చూస్తున్నారు ఇవన్నీ. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట హెల్త్ వైజ్. ఈవెన్ లాంగ్ టర్మ్లో ఏమైందంటే మెమరీ లాస్ కూడా ఎక్కువ అవుతుంటుంది అనమాట వాళ్ళకి. సో వీటన్నిటి నుంచి మనం హెల్త్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనమాట. అట్లాగే అంటే మనం చిన్నప్పుడే పిల్లలకి ఎడ్యుకేట్ చేసామనుకోండి, సో దట్ దిస్ విల్ హెల్ప్ ఎ లాట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మనము చూస్తున్నామండి రెగ్యులర్గా
లైక్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఏ టెక్నాలజీ కానీ, చాట్ జీపీటీ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ టెక్నాలజీస్కి అలవాటు పడిపోయి హ్యూమన్ బీయింగ్స్ అసలు పెన్ను పేపర్ మీద రాయటం అనేది మర్చిపోతున్నారు. కొంతమంది వాళ్ళు సంతకం పెట్టడం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళ పేరు రాయటానికి కూడా వాళ్ళకి రావట్లేదు. ఏమన్నా ఒక ఒక ఫుల్ పేజ్ రాయాలి అంటే హాఫ్ పేజ్ రాయంగానే వాళ్ళకి ఈవెన్ ఫింగర్స్ కూడా పెయిన్ వస్తున్నాయి అనమాట. అంటే ఎందుకు వాళ్ళకి అలవాటు తప్పిపోయింది మొత్తం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలవాటు అయిపోయి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కూడా ఏం చేస్తున్నారు, ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే మల్టిపుల్ చాయిస్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రోలింగ్ అనమాట, నథింగ్ ఈజ్ హ్యాండ్ రిటర్న్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెమరీ థింకింగ్ కూడా తగ్గిపోతుంది. అంటే నీకు ఏదన్నా డౌట్ ఉంటే నీకు ఆలోచించాల్సిన అవసరం కూడా నీకు రావట్లేదు. వెంటనే నెట్ ఓపెన్ చేసేసి స్క్రోల్ చేసుకుంటే నీకు అది ఇమీడియట్ వచ్చేసేస్తుంది ఆన్సర్. బట్ ఈ థింకింగ్ పవర్ తగ్గిపోవటం వల్ల మనకి లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకి అంటే బ్రెయిన్ అనేది ఎక్కువ డెవలప్ కాదు మనకి. సో మనకి 20 to 30 years బ్యాక్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఉన్నా సరే దే థింక్ ఏ లాట్. అంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది ఎట్లా చేయాలని ఎన్నో విధాలు ఆలోచిస్తూ ఉంటారు. అంటే సపోజ్ ఎవరైనా మైక్రోస్కోప్ ఎవరు కనుక్కున్నారంటే మనం ఆలోచిస్తూ ఉంటాం ఎవరు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో నువ్వు ఒట్టి క్లిక్ చేయగానే నీకు వచ్చేసేస్తుంది ముందలే. సో నీకు థింకింగ్ పవర్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ చూసి ఏంటంటే లైక్ ఏ కంట్రీ లైక్ స్వీడన్ ఏం చేసిందంటే దే హ్యాడ్ రెడ్యూస్ ద టీచింగ్ బై దిస్ గ్యాడ్జెట్స్ టు ద స్టూడెంట్స్. అండ్ అందరికీ వాళ్ళకి ఏంటంటే టీచర్ విల్ బి గివింగ్ లెక్చర్ విత్ ఏ చాక్ ఆన్ వైట్ బోర్డ్ అనమాట. సో వైట్ బోర్డ్ మీద టీచింగ్ అనేది మళ్ళీ అగైన్ దే స్టార్టెడ్ దిస్ ద ఓల్డర్ టెక్నాలజీ అనమాట. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి పెన్ను పేపర్ ఇచ్చి రాయమని చెప్పి దే హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. సో దట్ దిస్ విల్ ఇంక్రీజ్ ద మెమరీ అండ్ థింకింగ్ పవర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి ఇది యాక్చువల్గా. సో ఇవన్నీ ఏంటంటే టు మేక్ ద చిల్డ్రన్ మోర్ ఇంటెలిజెంట్ and less exposure to this bad health effects anamata. This is very important in life. So I request the government and the media people to encourage more of the institutions not to go for these advanced technologies in teaching, but to maintain the previous standards so that everyone student will be benefited and they'll have more memory power of this part. Okay. Thanking you.